ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితంలో మనం పడే ప్రయాసకు మరియు దేవుడిచ్చే అద్భుతమైన ప్రతిఫలానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది. ఈ లోకం దృష్టిలో కన్నీళ్లు ఓటమికి గుర్తు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అవి ఒక ఆశీర్వాదకరమైన పంటకు పునాది. మనం చేసే ప్రార్థనలు, మనం పడే కష్టాలు ఎన్నటికీ వృధా పోవని ఈ వచనం మనకు గొప్ప నిరీక్షణను ఇస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, కన్నీళ్లు విడుచుచు విత్తువారు అని ఉంది. ఇక్కడ విత్తుట అనేది ఒక పనిని లేదా ఒక ప్రార్థనను ప్రారంభించడానికి గుర్తు. కొన్నిసార్లు మనం విత్తే సమయంలో పరిస్థితులు చాలా కష్టంగా ఉండవచ్చు. విత్తడానికి కావలసిన గింజలు కూడా లేని స్థితిలో, ఆకలితో ఉండి కూడా రేపటి పంట కోసం విత్తే రైతుల మన జీవితాలు ఉండవచ్చు. కన్నీళ్లు అనేవి వేదనకు, భారానికి చిహ్నం. మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారా? మీ అనారోగ్యం పోవాలని ఏడుస్తున్నారా? అయితే ఆ కన్నీళ్లు దేవుని దగ్గర ఒక విత్తనంలా పనిచేస్తాయి. ఉదాహరణకు, హన్న తనకు సంతానం లేదని మందిరంలో ఎంతో వేదనతో కన్నీళ్లతో ప్రార్థించింది. ఆమె కన్నీళ్లతో విత్తింది. లోకం ఆమెను చూసి నవ్వింది. కానీ ఆమె దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించింది. ఆమె కార్చిన ప్రతి కన్నీటి చుక్క ఒక విత్తనంలా దేవుని దగ్గరకు చేరింది. అలాగే ఒక పాపాత్మురాలు యేసు పాదాల దగ్గర కూర్చొని తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. లోకం తనను తృణీకరిస్తున్న అవమానాన్ని భరిస్తూ తన పశ్చాత్తాపాన్ని కన్నీళ్ల రూపంలో విత్తనంగా విత్తింది. యేసు ఆమెతో, నీ పాపములు క్షమింపబడినవి, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళు అని దీవించాడు. ఆమెకు మనశ్శాంతి, రక్షణ లభించాయి. ప్రియులారా, మనం కన్నీళ్లు విడుస్తున్నామంటే అర్థం అంతటితో అన్నీ అయిపోయాయని కాదు. ఒక క్రొత్త అధ్యాయానికి, ఒక అద్భుతమైన కోతకు మనం పునాది వేస్తున్నామని అర్థం. మనము విత్తుతున్న ప్రతి ప్రార్థన దేవుని జ్ఞాపకార్థపు పుస్తకంలో ఉంటుంది. రెండవదిగా, సంతోషగానంతో పంట కోసెదరు అని అన్నాడు. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. విత్తే కాలం కష్టంగా ఉన్నా కోతకాలం మాత్రం అత్యంత సంతోషకరంగా ఉంటుంది. సంతోషగానము అంటే నోటి నిండా నవ్వుతూ దేవుని స్తుతిస్తూ మనం పొందుకునే విజయం. ఎవరైతే కన్నీళ్లలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచి విత్తుతారో వారు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. దేవుడు మనం విత్తిన దానికంటే ఎంతో ఎక్కువగా మనకు పంటని ఇస్తాడు. నీవు ఒక కన్నీటి చుక్కతో విత్తితే ఆయన నీకు సంతోషం అనే సముద్రాన్ని బహుమతిగా ఇస్తాడు. ఉదాహరణకు, యోసేపు ఐగుప్తులో బానిసగా ఖైదీగా ఉన్నప్పుడు ఎన్నో కన్నీళ్లు విడిచాడు. అది అతను విత్తిన కాలం. కానీ దేవుడు సమయం వచ్చినప్పుడు అతన్ని ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. అతను తన కుటుంబంతో కలిసినప్పుడు ఆ సంతోషగానం ఎంతో గొప్పది. అతని కన్నీళ్లు సంతోషకరమైన పంటగా మారాయి. అలాగే రూతు తన భర్తను కోల్పోయి ఏమీ లేని స్థితిలో అత్తగారైన నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చింది. ఆకలితో పరాయి దేశంలో ఇతరుల పొలాల్లో పడి ఉన్న వెన్నులను ఏరుకుంటూ కష్టపడింది. అది ఆమె కన్నీళ్ల కాలం. దేవుడు ఆమెను ఆ పొలం యజమాని అయిన బోయాజు కళ్ళలో పడేలా చేశాడు. ఆమెకు గొప్ప కుటుంబం లభించడమే కాకుండా సాక్షాత్తు యేసుక్రీస్తు వంశావళిలో చోటు దక్కింది. దుఃఖంతో వచ్చిన ఆమె సంతోషంతో రాజవంశానికి మూలంగా మారింది. ప్రియులారా, దేవుడు తన బిడ్డల కన్నీళ్లను ఎన్నడూ మర్చిపోడు. యోసేపు కష్టాలను చూసిన దేవుడే అతని హెచ్చింపును చూశాడు. రూతు కన్నీళ్లను తుడిచిన దేవుడే ఆమెను ఆశీర్వాదాలకు వారసురాలని చేశాడు. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఆయన మనకిచ్చేదాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. అప్పుడు మన దుఃఖం కాస్త రెట్టింపు సంతోషంగా మారుతుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు కన్నీళ్లతో ఈ వాక్యాన్ని వింటున్నారా? నా కష్టం ఎప్పుడు తీరుతుంది, నా ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారా? అయితే మీరు కన్నీళ్లతో విత్తుతున్నారు అని గుర్తుంచుకోండి. మీ కన్నీళ్లు వ్యర్థం కావు. దేవుడు మీ కన్నీళ్లను తుడిచివేసే రోజు దగ్గరలోనే ఉంది. మీ ప్రయాసకు తగిన గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు మీ చేతుల్లో పెట్టబోతున్నాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసేదరని, ఈ లోకం దృష్టిలో కన్నీళ్లు ఓటమికి గుర్తు కావచ్చు, కానీ నీ దృష్టిలో అవి ఒక ఆశీర్వాదకరమైన పంటకు పునాదని, మేం చేసే ప్రార్థనలు, మేం పడే కష్టాలు ఎన్నటికీ వృధా పోవని సెలవిచ్చావు. తన నీకు స్తుతులు. దేవా, మేము విత్తుతున్న ప్రతి ప్రార్థన నీ జ్ఞాపకార్థపు పుస్తకంలో ఉంటుంది గనుక
మేము కన్నీళ్లతో విత్తిన చోటే లోకం చూస్తుండగా సంతోషంతో కోత కోసే రోజు త్వరలోనే వస్తుంది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా కన్నీళ్లలో కూడా మేము నీ మీద నమ్మకం ఉంచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, విత్తే కాలం కష్టంగా ఉన్నా కోతకాలం మాత్రం అత్యంత సంతోషకరంగా ఉంటుంది గనుక మేము విత్తిన దానికంటే ఎంతో ఎక్కువగా నీవు మాకు పంటనిస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు నిర్ణయించిన సమయం కోసం ఓపికతో ఎదురు చూసే వారంగా ఉండుటకు కృప చూపమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మాలో ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.